అస్మద్గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. నిన్నటి వీడియోలో 30 శ్లోకాల వరకు చెప్పుకున్నాం కదా. ఈరోజు 31వ శ్లోకం నుంచి, ఈ 31వ శ్లోకం నుంచి కూడా 16 నామాలే. 35వ శ్లోకం వరకు ప్రతి లైను కూడా పూర్తి నామం అన్నమాట. 31వ శ్లోకం. మహాగణేశ నిర్భిన్న విఘ్న యంత్ర ప్రహర్షిత భండా సురేంద్ర నిర్ముక్త శస్త్ర ప్రత్యస్త్రవర్షిణి కరాంగుళి నఖోత్పన్న నారాయణ దశాకృతి మహాపాశుపతాస్త్రాగ్ని నిర్దగ్ధాసుర సైనిక కామేశ్వరాస్త్ర నిర్దగ్ధ సభండాసురశూన్యక బ్రహ్మోపేంద్ర మహేంద్రాది దేవ సంస్థుత వైభవ హరనేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవనౌషధి శ్రీమద్వాగ్భవ కూటైక స్వరూప ముఖ పంకజ కంఠాధక్కటి పర్యంత మధ్యకూట స్వరూపిణి శక్తికూటైక తాపన్న కచ్చధోభాగధారిణి. చూసారా, అన్నీ కలిపే చదివాను. ఇదివరకైతే మనం ఎలా చదివేవాళ్ళం? ఆఖరి 35వ శ్లోకం మళ్ళీ చదువుతాను. కంఠాధక్కటి పర్యంత మధ్యకూటస్వరూపిణి శక్తికూటైక తాపన్న కట్టెధోభాగధారిణి అని చదివేవాళ్ళం. విడగొట్టేసేవాళ్ళం కదా 8 నామాల కింద. అలా చదవడం సరికాదు. ఇప్పుడు ఎలా చదువుతున్నాం? కంఠాధక్కటి పర్యంత మధ్యకూటస్వరూపిణి శక్తికూటైక తాపన్న కట్టెధోభాగధారిణి శక్తికూటైక తాపన్న కట్టెధోభాగధారిణి. చూసారా, మొత్తం అంతా కలిపే చదివాం. అలా చదవాలన్నమాట. ఇక 36వది. మూలమంత్రాత్మిక మూలకోటత్రయ కళేబరా అని చదవాలి. మామూలుగా మనం ఎప్పుడు చేసే తప్పేంటి? మూలమంత్రాత్మిక మూలకోట త్రయకళేబరా అని చదువుతాం. అలా చదవకూడదు. మూలమంత్రాత్మిక మూలకోటత్రయ కళేబరా కులామృతైక రసిక కుల సంకేత పాలిని కులాంగన కులాంతస్థ కౌళిని కులయోగిని అకుల సమయాంతస్థ సమయాచార తత్పర మూలాధారైక నిలయ బ్రహ్మగ్రంథి విభేదిని మణిపూరాంతరుదిత విష్ణుగ్రంథి విభేదిని ఆజ్ఞాచక్రాంతరాళస్థ రుద్రగ్రంథి విభేదిని సహస్రారాంబుజారూఢ సుధాసారాభివర్షిణి తటిల్లతా సమరుచి షట్చక్రోపరి సంస్థిత అని చదవాలి. తటిల్లతా సమరుచి షట్చక్రోపరి సంస్థిత అనకూడదు. అక్కడ ఆపుతున్నాం కదా, అది 8 అక్షరాల నామం కదా. తటిల్లతా సమరుచి షట్చక్రోపరి సంస్థిత మహాశక్తి కుండలిని బిసతంతు తనీయసి భవానీ భావనాగమ్య భవారణ్య కుఠారిక. భవారణ్య కుఠారిక అంతా కూడా ఒకటే నామం. భద్రప్రియ భద్రమూర్తి భక్త సౌభాగ్యదాయిని అలా చదవాలి. అంతేగాని భద్రప్రియ భద్రమూర్తి భక్త సౌభాగ్యదాయిని అని అలా ఎటు కాకుండా విడదీయకూడదు. భద్రప్రియ భద్రమూర్తి భక్త సౌభాగ్యదాయిని భక్తిప్రియ భక్తిగమ్య భక్తివస్య భయాపహ శాంభవీ శారదారాధ్య శర్వాణి శర్మదాయిని శాంకరీ శ్రీకరీ సాధ్వి శరచ్చంద్ర నిభానన శతోదరి శాంతిమతి నిరాధార నిరంజన నిర్లేప నిర్మల నిత్య. అంటే నిర్లేప వేరు, నిర్మల ఒక నామం, నిత్య ఒక నామం, నిరాకార నిరాకుల 5 నామాలు ఉన్నాయి ఈ మొట్టమొదటిలోనే. కాబట్టి చదివేటప్పుడు మాత్రం నిర్లేప నిర్మల నిత్య నిరాకార నిరాకుల అని చదువుకోవచ్చు. నిర్గుణ నిష్కళ శాంత నిష్కామ నిరుపప్లవ. ఈ 44వ శ్లోకంలో 2వ లైన్లో కూడా 5 నామాలు ఉన్నాయి. నిర్గుణ నిష్కళ శాంత నిష్పాప నిరుపప్లవ. కామాలు ఉన్నాయి కదా, కామాలు బట్టి చూసుకోండి. నిత్యముక్త నిర్వికార నిష్ప్రపంచ నిరాశ్రయ నిత్యశుద్ధ నిత్యబుద్ధ నిరవధ్య నిరంతర నిష్కారణ నిష్కళంక నిరుపాధి నిరీశ్వర. నిరుపాధిర్నిరీశ్వర అని కలిపి చదివినా పర్వాలేదు. ఆపాలి అనుకుంటే నిరుపాధి నిరీశ్వర అని విడదీసుకుందనే చదువుకోవచ్చు. నిష్కారణ నిష్కళంక నిరుపాధిర్నిరీశ్వర నీరాగారాగమధని నిర్మదామదనాశిని నిశ్చింత నిరహంకార
నిర్మోహ మోహనాశిని. ఇక్కడ చూడండి 47వ శ్లోకంలో 2వ లైను. నిర్మమా మమతాహంత్రి నిష్పాపా పాపనాశిని నిశ్చింత నిరహంకార నిర్మోహ మోహనాశిని. నిర్మమా మమతాహంత్రి నిష్పాపా పాపనాశిని నిష్క్రోధ క్రోధశమని నిర్లోభ లోభనాశిని నిస్సంశయ సంశయఘ్ని నిర్భవా భవనాశిని నిర్వికల్ప నిరాబాధ నిర్భేద భేదనాశిని నిర్నాశ మృత్యుమథని నిష్క్రియ నిష్పరిగ్రహ. నిర్వికల్ప నిరాబాధ నిర్భేద భేదనాశిని నిర్నాశ మృత్యుమథని నిష్క్రియ నిష్పరిగ్రహ నిస్తులా నీలచికుర నిరపాయ నిరత్యయ దుర్లభ దుర్గమా దుర్గా దుఃఖహంత్రి సుఖప్రద. ఈ 51వ శ్లోకంలో కూడా మనం ఎక్కువ తప్పులు చేస్తూ ఉంటాం. దుష్టదూర దురాచార శమని దోషవర్జిత అని చదువుతాం. తప్పది. దుష్టదూర దురాచార శమని అంతా కూడా ఒకటే పదం. దురాచార శమని దోషవర్జిత అంటే 51వ శ్లోకంలో మొట్టమొదటి లైన్లో 3 నామాలు అన్నమాట. దుష్టదూర దురాచార శమని దోషవర్జిత. అందులో మనం ఎలా చదవాలి? చదివేటప్పుడు దుష్టదూర దురాచార శమని దోషవర్జిత అని చదువుకోవాలి. దుష్టదూర దురాచార శమని దోషవర్జిత సర్వజ్ఞ సాంద్ర కరుణ సమానాధిక వర్జిత సర్వశక్తిమయీ సర్వమంగళ సద్గతిప్రద సర్వేశ్వరి సర్వమయీ సర్వమంత్రస్వరూపిణి సర్వమంత్రస్వరూపిణి సర్వయంత్రాత్మిక సర్వతంత్రరూప మనోన్మని. మనం ఎలా చదువుతాం? సర్వయంత్రాత్మిక సర్వ తంత్రరూప మనోన్మని అని చదువుతాం కలిపి చదివేటప్పుడు. అది కూడా ఒక తప్పు అనమాట. అలా చదవకూడదు. సర్వయంత్రాత్మిక ఒక నామము, సర్వతంత్రరూప ఒక నామము. అందుకని సర్వయంత్రాత్మిక సర్వతంత్రరూప మనోన్మని మాహేశ్వరి. ఇక్కడ మహేశ్వరి అని చదువుతాం చాలాసార్లు. మహేశ్వరి కాదు, మాకు దీర్ఘం ఉంది. మాహేశ్వరి మహాదేవి మహాలక్ష్మీ మృడప్రియా అని చదవాలి. మహాలక్ష్మీర్ముడప్రియా అని కలిపి చదివేసినా కూడా పర్వాలేదు. మహాలక్ష్మి అనే ఒక నామము, మురడప్రియా అని ఇంకొక నామము. మాహేశ్వరి మహాదేవి మహాలక్ష్మీ మృడప్రియా మహారూప మహాపూజ్య మహాపాతక నాశిని మహామాయ మహాసత్వ మహాశక్తిర్మహారతి. మహాశక్తిర్మహారతి అంతా కలిపి చదువుకోవచ్చు. కాకపోతే మహాశక్తి అనే ఒక నామము, మహారథి అన్నది ఇంకొక నామము. మహాశక్తిర్మహారతి. సామాన్యంగా చేసే తప్పులలో ఇది కూడా ఒకటి. 55వ శ్లోకంలో కూడా మహాభోగ మహైశ్వర్య అని చదవాలి. మా హై కింద హైమవతిలో హై అన్నమాట. కానీ మనం మహాభోగ మహేశ్వర్య అంటాం. మహేశ్వర్య కాదు, మహైశ్వర్య. మహాభోగ మహైశ్వర్య మహావీర్య మహాబల మహాబుద్ధిర్మహాసిద్ధి మహాయోగీశ్వరేశ్వరి. యోగీశ్వరీశ్వరి అంటారు, రీ కాదు రే. మహాబుద్ధిర్మహాసిద్ధి మహాయోగీశ్వరేశ్వరి రే. యోగీశ్వరేశ్వరి అని చదవాలి. మహాబుద్ధిర్మహాసిద్ధి మహాయోగీశ్వరేశ్వరి మహాతంత్ర మహామంత్ర మహాయంత్ర మహాసన మహాయాగ క్రమారాధ్య మహాభైరవ పూజిత మహేశ్వర మహాకల్ప. ఇది మాత్రం మహేశ్వర. 57వ శ్లోకంలో ఈ మొట్టమొదటిలైన మహేశ్వర మహాకల్ప మహాతాండవ సాక్షిని అంతా కూడా 16 అక్షరాల నామం. ఇక్కడ మాత్రం మాకు దీర్ఘం లేదు. మహేశ్వర మహాకల్ప మహాతాండవ సాక్షిణి మహాకామేశ మహిషి మహాత్రిపురసుందరి చతుషష్ట్యపచారాఢ్య చతుషష్టి కళామయీ మహాచతుషష్టికోటి యోగిని గణసేవిత అంతా కలిపి చదవాలి. 16 అక్షరాల నామం. మనం ఎలా చదువుతాం? మామూలుగా అయితే మహాచతుషష్టికోటి అని చదువుతాం. కాదు, మహాచతుషష్టికోటి యోగిని గణసేవిత. 59వ శ్లోకం మనువిద్య చంద్రవిద్య చంద్రమండల మధ్యగా
చారురూప చారుహాస చారు చంద్రకళాధర చరాచర జగన్నాథ చక్రరాజనికేతన పార్వతీ పద్మనయన పద్మరాగసమప్రభ పంచప్రేతాసనాసీన పంచబ్రహ్మస్వరూపిణి చిన్మయీ పరమానంద విజ్ఞానఘనరూపిణి ధ్యానధ్యాతృధ్యేయరూప ధర్మాధర్మ వివర్జిత విశ్వరూప జాగరిణి స్వపంతి తైజసాత్మిక. ధ్యానధ్యాతృధ్యేయరూప అంత కలిపి ఒకటే నామం. సుప్త ప్రాజ్ఞాత్మిక తుర్య సర్వావస్థా వివర్జిత సృష్టికర్త్రి బ్రహ్మరూప గోప్త్రి గోవిందరూపిణి సంహారిణి రుద్రరూప తిరోధానకరీశ్వరి. తిరోధానకరి ఈశ్వరి అన్నమాట. అక్కడ తిరోధానకరీశ్వరి అనడం కంటే కూడా సంహారిణి రుద్రరూప తిరోధానకరి ఈశ్వరి సదాశివానుగ్రహద పంచకృత్యపరాయణ భానుమండల మధ్యస్థ భైరవీ భగమాలిని. ఒత్తున్న చోట గట్టిగా ఒత్తి పలకడమే మంచిది. పద్మాసన భగవతి పద్మనాభ సహోదరి ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి సహస్రశీర్షవదన సహస్రాక్షి సహస్రపాత్ ఆ బ్రహ్మకీట జనని వర్ణాశ్రమ విధాయిని నిజాజ్ఞారూప నిగమ పుణ్య ఫలప్రద. ఇది ఫలప్రద 67వ శ్లోకంలో. ఫా అన్న అక్షరం మన తెలుగు వర్ణమాలలోనే లేదు కాబట్టి మనం ఫలప్రద అనే చదువుకోవాలి. శృతి సీమంత సింధూరీకృత పాదాబ్జ ధూళిక అంతా ఒకటే నామం. శృతి సీమంత సింధూరీకృత పాదాబ్జ ధూళిక సకలాగమ సందోహ సుక్తి సంపుట మౌక్తిక. ఇది కూడా 16 అక్షరాల నామమే. శృతి సీమంత సింధూరీకృత పాదాబ్జ ధూళిక సకలాగమ సందోహ సుక్తి సంపుట మౌక్తిక పురుషార్థ ప్రదాపూర్ణ భోగిని భువనేశ్వరి అంబిక అనాది నిధన కదా. దీన్ని ఎలా చదవాలంటే అంబిక అనాది నిధన 3 నామాలు అమ్మవారి నామాలు. అంబిక అనాది నిధన హరిబ్రహ్మేంద్ర సేవిత నారాయణీ నాదరూప నామరూప వివర్జిత హ్రీంకారీ హ్రీమతి హృద్య హేయోపాదేయ వర్జిత రాజరాజార్చిత రాజ్ఞి రమ్యా రాజీవలోచన రంజనీ రమణీరస్య రణత్కింకిణి మేఖల రమా రాకేందువదన రతిరూపా రతిప్రియ రక్షాకరీ రాక్షసఘ్ని రామా రమణలంపట కామ్యా కామ కళారూప కదంబ కుసుమప్రియ కళ్యాణీ జగతీ కంద కరుణారససాగర కళావతి కళాలాప కాంతా కాదంబరీ ప్రియ వరదా వామనయన వారుణీ మద విహ్వల విశ్వాధికా వేదవేద్య వింధ్యాచల నివాసిని విధాత్రీ వేదజనని విష్ణుమాయా విలాసిని క్షేత్రస్వరూప క్షేత్రేసి క్షేత్రజ్ఞపాలిని క్షయవృద్ధి వినిర్ముక్త క్షేత్రపాల సమర్పిత అని చదువుతారు 76వ శ్లోకంలో. అది సమర్చిత రీ కింద చావత్తు. క్షేత్రపాల సమర్చిత విజయా విమలా వంద్య వందారు జనవత్సల వాగ్వాదిని వామకేశి వహ్నిమండలవాసిని భక్తిమత్కల్పలతిక పశుపాశ విమోచని సంహృతాశేషపాషండ సదాచార ప్రవర్తిక తాపత్రయాగ్ని సంతప్త సమాహ్లాదన చంద్రిక అని చదవకూడదు. మనకి ఫ్లోలో అలా వెళ్ళిపోతుంది. కానీ 79వ శ్లోకంలో మొట్టమొదటి లైన్ అంతా కూడా 16 నామాలు కాబట్టి తాపత్రయాగ్ని సంతప్త అని ఆపకూడదు. తాపత్రయాగ్ని సంతప్త సమాహ్లాదన చంద్రిక అని చదవాలి. తాపత్రయాగ్ని సంతప్త సమాహ్లాదన చంద్రిక తరుణీతాపసారాధ్య తనుమధ్య తమోపహ చిత్తిస్తత్పద లక్ష్యార్థ చిదేకరసరూపిణి. ఇక్కడంటే చిత్తిస్తత్పద లక్ష్యార్థ అంటే చితి సత్పద
అని కూడా అక్కడ అమ్మవారి నామాలు అన్నమాట. చిత్తిస్తత్పద లక్ష్యార్థ అని కలిపి చదివేసుకోవచ్చు. చిత్తిస్తత్పద లక్ష్యార్థ చిదేకర స్వరూపిణి. ఇదంతా కూడా ఒకటే నామం. 80వ శ్లోకంలో 2వ లైన్. స్వాత్మానంద లవీభూత బ్రహ్మాద్యానంద సంతతి. చిత్తిస్తత్పద లక్ష్యార్థ చిదేకర స్వరూపిణి స్వాత్మానంద లవీభూత బ్రహ్మాధ్యానంద సంతతి. పరాప్రత్యక్చితీరూప పశ్యంతి పరదేవత మధ్యమా వైఖరీ రూప భక్తమానస హంసిక కామేశ్వర ప్రాణనాడి కృతజ్ఞాకామ పూజిత శృంగారరస సంపూర్ణ జయా జాలంధర స్థిత ఓడ్యానపీఠ నిలయ బిందుమండలవాసిని రహోయాగ క్రమారాధ్య రహస్తర్పణ తర్పిత సద్య ప్రసాదిని విశ్వసాక్షిణి సాక్షివర్జిత అనే చదవాలి. మామూలుగా మనకి ఫ్లోలో ఎలా చదువుతాం? సద్యప్రసాదిని విశ్వ సాక్షిని సాక్షివర్జిత అని చదువుతాం. అది సరికాదు. సద్యప్రసాదిని విశ్వసాక్షిని సాక్షివర్జిత షడంగ దేవతాయుక్త షాడ్గుణ్య పరిపూరిత నిత్యక్లిన్నా నిరుపమ నిర్వాణ సుఖదాయిని నిత్యా షోడశికారూప శ్రీకంఠార్ధ శరీరిణి శ్రీకంఠార్ధ శరీరిణి ప్రభావతి ప్రభారూప ప్రసిద్ధ పరమేశ్వరి మూల ప్రకృతిరవ్యక్త. కలిపి చదివేసేటప్పుడు మూల ప్రకృతిరవ్యక్త అని చదివేయచ్చు. విడదీసి చదువుకోవాలనుకుంటే మాత్రం మూల ప్రకృతి అవ్యక్త. అవ్యక్త అమ్మవారి నామమే, మూల ప్రకృతి అన్నది కూడా అమ్మవారి నామమే. ఆ రెండు కలిపి మూల ప్రకృతిరవ్యక్త వ్యక్తావ్యక్త స్వరూపిణి వ్యాపిని వివిధాకార విద్యా విద్యాస్వరూపిణి మహాకామేశనైన కుముదాహ్లాద కౌముది అంతా ఒకటే నామం. మహాకామేశనైన కుముదాహ్లాద కౌముది భక్తహార్ద తమోభేద భానుమద్భాను సంతతి. ఇది కూడా అంతే, 16 అక్షరాల నామం. భక్తహార్ద తమోభేద భానుమద్భాను సంతతి శివదూతి శివారాధ్య శివమూర్తి శివంకరీ శివప్రియ శివపర శిష్టేష్ట శిష్టపూజిత అప్రమేయ స్వప్రకాశ మనోవాచామగోచర చిశ్చక్తిశ్చేతనారూప జడశక్తిర్జడాత్మిక గాయత్రీ వ్యాహృతి సంధ్య ద్విజబృంద నిషేవిత. అంటే గాయత్రి వ్యాహృతి సంధ్య ద్విజబృంద నిషేవిత. ద్విజబృంద నిషేవిత అంతా ఒకటే నామం. మళ్ళీ ఒకసారి 90వ శ్లోకం. చిశ్చక్తిశ్చేతనారూప జడశక్తిర్జడాత్మిక గాయత్రీ వ్యాహృతి సంధ్య ద్విజబృంద నిషేవిత తత్వాసనా తత్వమయీ పంచకోశాంతరస్థిత నిస్సీమ మహిమ నిత్య యవ్వన మదశాలిని అని చదవాలి. అంతేగాని నిస్సీమ మహిమ నిత్య అని నిత్య దగ్గర విడగొట్టకూడదు. నిస్సీమ మహిమ నిత్య యవ్వన మదశాలిని మదఘూర్ణిత రక్తాక్షి మద పాటల గండభూ చందనద్రవ దిగ్ధాంగి చాంపేయ కుసుమప్రియ. చాంపేయ కుసుమప్రియ అంతా ఒకటే నామం. కుశలా కోమలాకార కురుకుల్లా కులేశ్వరి. ఇక్కడ అలా కాకుండా మామూలు లా కురుకుల్లా కులేశ్వరి. కులకొండాలయ కౌళ మార్గ తత్పర సేవిత కుమారగణనాథాంబ తుష్టి పుష్టిర్మతిర్ధృతి. తుష్టి పుష్టి మతి ధృతి అన్నీ 2 అక్షరాల నామాలు. కుమారగణనాథాంబ తుష్టి పుష్టిర్మతిధృతి శాంతి స్వస్తిమతి కాంతి నందిని విఘ్ననాశిని. శాంతి స్వస్తిమతి కాంతి నందిని విఘ్ననాశిని తేజోవతి త్రినయన లోలాక్షి కామరూపిణి మాలిని హంసిని మాత మలయాచలవాసిని. అది హంసిని. సుముఖీ నళిని శుభ్రూ శోభనాసురనాయిక కాలకంఠీ కాంతిమతి క్షోభిణి సూక్ష్మరూపిణి. 96వ శ్లోకంలో కలకంఠి అనొచ్చు, కాలకంఠి అనొచ్చు. 2 రకాలుగా ఉచ్చారణ ఉన్నా కూడా దోషం లేదు. కాలకంఠీ కాంతిమతి
క్షోభిణి సూక్ష్మరూపిణి వజ్రేశ్వరి వామదేవి వయోవస్థా వివర్జిత అంతా ఒకటే నామం. సిద్ధేశ్వరి సిద్ధ విద్య సిద్ధమాత యశస్విని విశుద్ధి చక్ర నిలయ 98వ శ్లోకంలో మొట్టమొదటి విశుద్ధ దా కాదు, విశుద్ధ చక్ర నిలయ కాదు, విశుద్ధి అదంతా కూడా ఒకటే నామం, 16 అక్షరాల నామం. విశుద్ధి చక్ర నిలయ రక్తవర్ణ త్రిలోచన, విశుద్ధి చక్ర నిలయ రక్తవర్ణ త్రిలోచన ఖట్వాంగాది ప్రహరణ వదనైక సమన్విత పాయసాన్న ప్రియాత్వక్త పశులోక భయంకరి అమృతాది మహాశక్తి సంవృత. అక్కడ దాకా ఒక నామం. అంతేకాదు మనం అమృతాది మహాశక్తి అక్కడ విడగొట్టేసి సంవృత ఢాకినీశ్వరి అని అనకూడదు. అమృతాది మహాశక్తి సంవృత అంతా కలిపి చదవగాలి. ఒకసారి మళ్ళీ 99వ శ్లోకం. పాయసాన్న ప్రియాత్వక్త పశులోక భయంకరి అమృతాది మహాశక్తి సంవృత ఢాకినీశ్వరి అనాహతాబ్జనిలయ శ్యామాభావదనద్వయ దంష్ట్రోజ్వల క్షమాలాది ధర రుధిర సంస్థిత. దంష్ట్రోజ్వల అక్షమాలాది ధర రుధిర సంస్థిత అలా అన్నమాట. అనాహతాబ్జనిలయ శ్యామాభావదనద్వయ దంష్ట్రోజ్వల క్షమాలాది ధర అంతా అక్కడ దాకా. దంష్ట్రోజ్వల క్షమాలాది ధర రుధిర సంస్థిత అక్షమాలాది ధర అన్నమాట ఆ నామం. 100వ శ్లోకంలో 2వ లైన్ దంష్ట్రోజ్వల అక్షమాలాది ధర రుధిర సంస్థిత. ఇక్కడికి 100 శ్లోకాలు అయ్యాయి. మరి పార్ట్ 3లో మిగతా శ్లోకాలన్నీ కూడా 80 శ్లోకాలు కూడా దాంట్లో వచ్చేస్తాయి, చూసుకోండి. లోకా సమస్త సుఖినో భవంతు. మరి ఒక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్కారం.